హద్దరి అనగా పరలోకానికి సాదృశ్యమున్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన పరలోకము నుండి వచ్చాడు. ఎవని కొరకు వచ్చాడంటే అపవిత్రాత్మ కలిగినటువంటి వాడు కొరకు వచ్చాడు. ఆ ఒక్కడు ఎవడు అంటే అపవిత్రుడు. ఆయన కంట్రోల్ చేయలేటువంటి పరిస్థితి ఉంది. ఒక బైక్ కంట్రోల్ లేకపోతే తన గమ్యము తప్పుతుంది. ఒక కారు కంట్రోల్ లేకపోతే, స్టీరింగ్ కంట్రోల్ లేకపోతే అది వెళ్ళవలసినటువంటి గమ్యానికి వెళ్ళకుండా అది గమ్యము మిస్ అవుతుంది. కంట్రోల్ లేనటువంటి బైక్, కంట్రోల్ లేనటువంటి కారు ఎలాగో కంట్రోల్ లేనటువంటి మనిషి కూడా అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది ఎంత ప్రమాదమో! నీ కళ్ళు, నీ ఒళ్ళు, నీ మాట కంట్రోల్ లేకపోతే చస్తా. వీడి సమాధులలో నివసించే వ్యక్తి కంట్రోల్ లేకుండా కేకలు వేస్తున్నాడు. కొండలలో, సమాధులలో కేకలు వేస్తున్నాడు. అపవిత్రాత్మ కలిగినటువంటి వ్యక్తి అపవిత్రుడు. ఎప్పుడు కంట్రోల్ చేయనటువంటి పరిస్థితి వీడిలో ఉంది. యేసు ఎవరి కోసం వచ్చాడో తెలుసా? అద్దరు నుండి కంట్రోల్ లేనటువంటి వ్యక్తి కొరకు వచ్చాడు.